ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారు చేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 42వ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటి స్వచ్ఛతపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బీట్ ద హీట్ కార్యక్రమం స్వచ్ఛతపై కమిషనర్ భానుప్రతాప్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి శానిటేషన్ నిర్వహణలో ఇతరులకు ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించిన 3 పారిశుధ్య కార్మికులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఏలూరు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో ఈ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు నగరంలోని పలు చోట్ల దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే నగర ప్రజలు స్వచ్ఛతపై బాధ్యతగా వ్యవహరించాలని, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ శ్రీదేవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము, కో క్లస్టర్ త్రిపర్ణ రాజేష్, ఆర్నేపల్లి మధు, కార్పొరేటర్ అజ్జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కానీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ అవగాహన మటుకు పరిశుభ్రాలు శుభ్రత అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. అందుకని ఏ డివిజన్ లో ఉన్న వాళ్ళని ఆ డివిజన్ లోనే భాగస్వాములు చేయమని చెప్పి ఈ రోజున మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించి ఇదే డివిజన్ లో వాళ్ళని ఇక్కడ ఉండొచ్చమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి నెల కూడా కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు వివిధ చోట్ల నుంచి తీసుకొస్తున్నారు. దానివల్ల మనం అందరం కూడా ఒకేసారి అన్ని కూడా ప్రతి నెల వాళ్ళకే చెప్పడం జరుగుతుందన్న ఉద్దేశంతో మీకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో, అలాగే మంచినీళ్లు ఏదైతే చలివేంద్రాలు ముందుగానే గుర్తించి ఏదైతే కార్పొరేషన్ ద్వారా ఒక 5 ఏర్పాటు చేశామో, ఒక పిలుపు ఇవ్వగానే మరి ఎక్కడైనా సరే మీరు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మూల చేసినా సరే మంచినీళ్లు మజ్జిగ కేంద్రాలు అనేది మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేసాం. అలాగే నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి. వర్షం ఒక్కసారిగా పడితే మరి సందుల్లో నీళ్లు వచ్చేసినాయి. మీరందరూ ఏమంటారు, మున్సిపాలిటీను ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటారు. కానీ ఇది మీ చేతుల్లోనే ఉంది. ఇదంతా కూడా నిరంతరం మీ అందరి కోసం, ఎందుకంటే మీరు కూడా టీవీలు చూస్తుంటారు, ఏదో కార్యక్రమంలో మరి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అదే బాధ్యతగా మనం అందరం కూడా తీసుకుంటే మన ఇంటితో పాటు మరి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి మీ అందరూ కూడా దానికి ప్రజలందరి సహకారంతోనే ఏదైనా అభివృద్ధి అనేది సాధ్యం అవుద్ది. మీ అందరి సహకారంతోనే పచ్చదనం అనేది వస్తుంది. అలాగే పరిశుభ్రత కూడా కాలువలు చేసే విషయంలో, శానిటైజేషన్ విషయంలో కూడా అధికారులతో మీరు కూడా సమన్వయం చేసుకుని వాళ్ళకి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరి ప్రార్థించడం జరుగుతుంది. మన డివైడర్ మీద మొక్కలు పెంచుతూ వాటికి కూడా ఎండాకాలంలో 2 పూట్ల నీళ్లు పోస్తూ మరి పచ్చదనం పెంపొందిస్తున్నాము. వచ్చేది రానున్నది ఒక 4 రోజుల్లో వానాకాలం రాబోతుంది. వానాకాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మొక్కలు నాటాలి, వాటిని పెంచాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి. చెట్లు సమృద్ధిగా పెరిగి మరి కాలుష్యరహితంగా ఈ రాష్ట్రాన్ని చేస్తే వానలు విస్తారంగా కురిచి పంటలు బాగా పండుతాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో చెట్లు బాగా పెంచండి అని చెప్పేసి ఒక నినాదం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మరి మెప్మా డిపార్ట్మెంట్కి మరి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రూప్ సభ్యుల ద్వారా మొక్కలు నాటి ఆ మొక్కల్ని బాగా పెంచినట్లయితే 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెంచినటువంటి మొక్కల్ని ట్యాగ్ చేసి అవి బాగా పెరిగిన తర్వాత వాటిని పరిశీలన చేసి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుమానం ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అది మరి త్వరలోనే రూపుదాల్చుకోబోతుంది, 1 వారం 10 రోజుల్లో. మరి అట్లాగే మన మేళ్ల మీద పక్షులకి కానివ్వండి, రోడ్డు మీద తిరిగేటువంటి జంతువులకి చిన్న చిన్న డబ్బులు ఏర్పాటు చేసి మేడ మీద చిన్న గిన్నెలు అయితే పక్షులు అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మేము కూడా కార్పొరేషన్ పరంగా చలివేంద్రాలు కానివ్వండి, అట్లాగే మధ్య కేంద్రాలు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మరి వేసవకాలం
దృష్టిలో పెట్టుకుని ముందెత్తునే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఏలూరు నగర ప్రజలకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్స్ అన్ని కూడా మరి నగరపాలక సంస్థ గౌరవ శాసనసభ్యులు వారు వీళ్ళందరూ కూడా మీకు అందజేస్తున్నారు. కాబట్టి చెట్లు బాగా పెంచండి, నీరును వృధా చేయొద్దు. మరి అందరి అవసరాలకి నీరు, గాలి, చెట్లు అవసరం కాబట్టి వాటిని తీర్చిదిద్దాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి